ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ క్రియేషన్స్. ఈరోజు మనం బేస్డ్ అండ్ మల్టిప్లికేషన్ని జస్ట్ రివిజన్ చేద్దాము. ఇందులో త్రీ మెథడ్స్ ఉన్నాయి, త్రీ టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. బేస్డ్ అండ్ అంటే ఫస్ట్ పవర్స్ ఆఫ్ 10 టు ద పవర్ ఆఫ్ 1, 10 టు ద పవర్ ఆఫ్ 2 అండ్ సో ఆన్. దాన్నే నేను ఇక్కడ 10 టు ద పవర్ ఆఫ్ n కింద రిప్రజెంట్ చేశాను చూడండి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన రెండు నంబర్స్ కనుక బిలో ద బేస్ అయితే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు ఫైండ్ 9 ఇంటూ 8 కనుక్కోవాలనుకుంటున్నాను. 9 అండ్ 8 రెండు కూడా బేస్ 10కి బిలో ఉన్నాయి. సిమిలర్గా ఇఫ్ బోత్ ఆర్ అబోవ్ ద బేస్, 11 అండ్ 12 బేస్ 10 తీసుకుంటే 11 అండ్ 12 బోత్ ఆర్ గ్రేటర్ దాన్ 10. అలానే ఒక నంబర్ అబోవ్ ద బేస్ అండ్ ఒక నంబర్ బిలో ద బేస్ అయితే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 12 ఈజ్ అబోవ్ ద బేస్ 10, సిమిలర్గా 8 ఈజ్ బిలో ద బేస్ 10, రైట్? ఈ త్రీ మెథడ్స్ సింపుల్గా ఎలా చేయాలో ఒక్కసారి రివిజన్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ ఇలా ఇచ్చిన వెంటనే నియరెస్ట్ బేస్ ఏది ఉందో కనుక్కుంటాం. చూడండి, లక్కీగా ఇక్కడ తీసుకున్న త్రీ ఎగ్జాంపుల్స్కి నియరెస్ట్ బేస్ 10. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, నాకు మూడిట్లో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఫైండింగ్ ద నియరెస్ట్ బేస్. నెక్స్ట్ డీవియేషన్. డీవియేషన్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ది నంబర్ అండ్ ద ఫైండెడ్ బేస్. మీరు కనుక్కున్న బేస్కి నంబర్కి మధ్య డిఫరెన్స్. చూడండి, నంబర్ మైనస్ బేస్. ఇందులో బిలో బేస్ ఉన్న వాటన్నిటికీ కూడా రిజల్ట్ నెగిటివ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇచ్చిన నంబర్స్ కనుక ఎబో ద బేస్ ఉంటే ఆ రిజల్ట్ పాజిటివ్ ఉంటుంది. సిమిలర్గా ఒకటి ఎబో ఒకటి బిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? బోత్ కండిషన్స్ ఉంటాయి, ఒకటి నెగిటివ్లో వస్తుంది, ఒకటి పాజిటివ్లో ఉంటుంది. సో ఇక్కడ రిజల్ట్ ఏంటి? ఫర్ వన్ నంబర్ ఇట్ ఈస్ అ నెగిటివ్ అండ్ ఫర్ అదర్ ఇట్ ఈస్ పాజిటివ్, రైట్? డీవియేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సమ్లో ఐదర్ యు ఆర్ యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్. చూడండి, బిలో ఉన్న వాటికి మీకు రిజల్ట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి సమ్ ఏం చేస్తారు? ఫస్ట్ నంబర్ నుంచి సెకండ్ డీవియేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ నంబర్ మైనస్ సెకండ్ డీవియేషన్ ఆర్ వైస్ వర్సా. సిమిలర్గా మనకి బోత్ ద నంబర్స్ ఎబో ఉన్నప్పుడు సమ్ ఏమవుతుంది? ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ డీవియేషన్. ఓన్లీ సింబరే మాల్తో చూడండి, ఇక్కడ రిజల్ట్ ఏముందో ఇందులో నేను దాంతో, ఇఫ్ ఇట్ ఈస్ సబ్స్ట్రాక్షన్ ఐఎమ్ సబ్స్ట్రాక్టింగ్. ఒకవేళ ఇక్కడ ఎడిషన్ ఉంటే నేను ఇక్కడ ఎడిషన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ థర్డ్ టైప్లో ఎబో బిలో ఉన్నప్పుడు సేమ్ మనకేమవుతుంది? ఐదర్ ఎడిషన్ అన్నా చేస్తాము ఆర్ ఎల్ సబ్స్ట్రాక్ట్ అన్నా చేస్తాము, చేసి మనం సమ్ కనుక్కుంటాం. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ ప్రోడక్ట్ ఏంటి? మీకు వచ్చిన టూ డీవియేషన్స్ని మల్టిప్లై చేస్తారు. ఇది బిలో ఉన్న నంబర్స్కి పాజిటివ్ అవుతుంది అండ్ ఎబో ఉన్న నంబర్స్కి కూడా పాజిటివ్ అవుతుంది. అండ్ ఫైనల్గా లాస్ట్ థర్డ్ టైప్, ఒకటి ఎబో ఉండి ఒక నంబర్ బిలో ఉన్నప్పుడు మీకు ప్రోడక్ట్ ఆల్వేస్ ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇలా ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ వస్తుందో ప్రోడక్ట్ ఆఫ్ టూ డీవియేషన్స్, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫస్ట్ డిజిట్లో నుంచి ఒకటి తీసేయండి, సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ఫస్ట్ డిజిట్, అండ్ సెకండ్ డిజిట్కి మీ బేస్ని యాడ్ చేయండి. ఇది వెరీ క్రూషియల్ స్టెప్ ఈ థర్డ్ మెథడ్లో. అండ్ ఇంకొకటి, ప్రతి స్టెప్లో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, మీకు బేస్లో ఎన్ని జీరోస్ ఉంటే సెకండ్ డిజిట్, రైట్ హ్యాండ్లో ఉన్న సెకండ్ డిజిట్లో మీకు అన్నే డిజిట్స్ ఉండాలి. దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద త్రీ మెథడ్స్. త్రీ టైప్స్కి కూడా ఈ రూల్ అప్లికబులే. దీన్నే నేను ఇప్పుడు మనం తీసుకున్న ఇక్కడ కన్సిడర్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ తోటి సింపుల్గా నేను కింద ఇప్పుడు మనం అనుకున్నవే చెక్ చేసి చూపిస్తాను. చూడండి, 9 ఇంటూ 8 బోల్డ్ చేశాను, అండర్లైన్ చేశాను నంబర్స్ని, అన్నిట్లో అలానే చేశాను చూడండి. అండ్ బేస్ వచ్చేసి 10, రైట్? నా బేస్ 10. సో ఫస్ట్ స్టెప్ బేస్ కనుక్కున్నాను. సెకండ్ స్టెప్ ఏంటి? డీవియేషన్. నంబర్ మైనస్ బేస్, దట్ ఈస్ 9 మైనస్ 10. రిజల్ట్ ఈస్ డీవియేషన్ ఈజ్ -1. సిమిలర్గా సెకండ్ దానికి 8 మైనస్ 10, డీవియేషన్ ఈజ్ -2. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ డీవియేషన్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏమన్నాను? ఫస్ట్ నంబర్ మైనస్ సెకండ్ డీవియేషన్ అంటే 9 మైనస్ 2, ఆర్ ఎల్స్ సెకండ్ నంబర్ మైనస్ ఫస్ట్ డీవియేషన్, వైస్ వర్సా అనుకున్నాం కదా మనము. సో 8 మైనస్ 1,
రిజల్ట్ ఏంటి 7. ఇది నా ఫస్ట్ రిజల్ట్లో రిజల్ట్ని నేను రెడ్ కలర్లో హైలైట్ చేశానండి, క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. సిమిలర్గా నెక్స్ట్ ఏంటది, నాకు ప్రోడక్ట్ వచ్చేసి డీవియేషన్, ప్రోడక్ట్ ఆఫ్ ద డీవియేషన్స్, 2 డీవియేషన్స్ అంటే -1 ఇంటూ -2. మైనస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ ఇట్ గివ్స్ ఏ పాజిటివ్ రిజల్ట్. సో 1 ఇంటూ 2 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రిజల్ట్ ఈస్ +2. సో ఫైనల్గా నా రిజల్ట్ 9 ఇంటూ 8 ఎంత, 72. నేను ఇదే క్యాలిక్యులేషన్తో కూడా చెక్ చేశాను చూడండి, 9 ఇంటూ 8 72 మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బోత్ ఆర్ ఎబో, 2 డిజిట్స్ కూడా 11 and 12 బోత్ ఆర్ ఎబో. సో ఫస్ట్ బేస్ కనుక్కున్నాను 10, సెకండ్ స్టెప్ డీవియేషన్, దట్ ఈస్ నంబర్ మైనస్ బేస్, 11 మైనస్ 10 1. సిమిలర్గా సెకండ్ నంబర్కి 12 మైనస్ బేస్ 10, రిజల్ట్ వచ్చేసి 2 అయిపోయింది. ఇప్పుడు సమ్ చేయాలి. సమ్ చేయాలంటే చూడండి, ఇక్కడ రెండింటికి పాజిటివే ఉంది కదా. సో నేనేం చేస్తాను, యాడ్ చేస్తాను ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ డీవియేషన్ అంటే 11 + 2, ఆర్ ఎల్స్ సెకండ్ నంబర్ ప్లస్ ఫస్ట్ డీవియేషన్ 12 + 1. ఏది చేసినా మీకు రిజల్ట్ ఒకటే వస్తుంది, సేమ్, దట్ ఈస్ 13. ఇది మీకు రిజల్ట్లో ఫస్ట్ డిజిట్ అయినట్టు, ఫస్ట్ డిజిట్ కింద కన్సిడర్ చేసుకుంటారు మీరు దీన్ని 13ని. ఇప్పుడు సెకండ్ డిజిట్ రావాలంటే ఏం చేయాలి, డీవియేషన్స్ ప్రోడక్ట్ కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ యర్ డీవియేషన్స్, దట్ ఈస్ 1 ఇంటూ 2. రెండు పాజిటివ్ కాబట్టి రిజల్ట్ కూడా పాజిటివ్. సో మీ టోటల్ అవుట్పుట్ ఏంటి, 132, దట్ ఈస్ 132, 11 ఇంటూ 12. చూడండి, అదే ఇక్కడ నేను చెక్ చేశాను, 11 ఇంటూ 12 132, రైట్. ఇప్పుడు ఒక నంబర్ అబో ద బేస్, 12 ఈజ్ అబో ద బేస్, సిమిలర్గా 8 ఈజ్ బిలో ద బేస్. ఇలా తీసుకున్నప్పుడు నాకు డీవియేషన్స్ చెక్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, బేస్ కనుక్కున్నాను నేను, బేస్ ఈజ్ 10. నెక్స్ట్ వచ్చేసి డీవియేషన్స్, 12 మైనస్ 10 విచ్ ఇస్ ఎ పాజిటివ్ డీవియేషన్, అండ్ 8 మైనస్ 10 విచ్ ఇస్ ఎ నెగిటివ్ డీవియేషన్. ఇప్పుడు సమ్ చూడండి, ఫస్ట్ నంబర్ ఇక్కడ డీవియేషన్లో నెగిటివ్ ఉంది కాబట్టి 12 మైనస్ 2, ఆర్ ఎల్స్ సెకండ్ నంబర్ మైనస్ ఫస్ట్ డీవియేషన్, సెకండ్ నంబర్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ రిజల్ట్లో పాజిటివ్ ఉంది కదా. సో 8 + 2, ఈ రెండిట్లో ఏది చేసినా మనకి రిజల్ట్ వచ్చేది 10. సో మనకి సమ్ అయిపోయింది. ప్రోడక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద డీవియేషన్స్ చూడండి, 2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ అయితే ప్లస్, కానీ ఇక్కడ మనకేంటి, ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది, రిజల్ట్ వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ పాజిటివ్ అండ్ నెగిటివ్ నంబర్స్ లీడ్స్ టు నెగిటివ్ రిజల్ట్. సో ఇక్కడ మనకి రిజల్ట్ మైనస్ నెగిటివ్లో ఉంది, అండ్ 2 ఇంటూ 2 ఈజ్ 4, -4. ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ఫస్ట్ డిజిట్, అంటే ఫస్ట్ డిజిట్ 10లో నుంచి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేసేసాను, అండ్ యాడ్ బేస్ టు 2 సెకండ్ డిజిట్. నా బేస్ ఎంత 10, సెకండ్ డిజిట్ ఏంటి -4, -4 + 10, రిజల్ట్ 6. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ సెకండ్ డిజిట్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ సెకండ్ డిజిట్ ఎంత 1, అండ్ బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఓన్లీ 1 0, బోత్ ఆర్ ఈక్వల్, రైట్. సో ఇక్కడ నా రిజల్ట్ 96, 12 ఇంటూ 8 96. అదే ఇక్కడ చెక్ చేసాను చూడండి, 12 ఇంటూ 8 96. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో బేస్లో ఒక డిజిటే ఉంది, 0 ఒక్కటే ఉంది, సెకండ్ దాంట్లో ఒకటే డిజిట్ ఉంది. బేస్లో ఒకటే 0 ఉంది, సెకండ్ దాంట్లో ఒకటే ఉంది. ఒకవేళ బేస్లో ఎక్కువ ఉండి ఇక్కడ నంబర్స్ తక్కువ ఉంటే యూ కెన్ యాడ్ బిఫోర్ 0 అండి. ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ పోస్ట్ చేశాను ఈ పర్టికులర్ మెథడ్స్ది, ప్లీజ్ గో త్రూ ఇట్. Thank you. I think you like it. Please share, like and subscribe. Thank you.